యేసు ప్రభుని పోలి నడుచుకున్నారు కాబట్టి ఇతరులు పెట్టినటువంటి పేరు క్రైస్తవులని. అందుకే ఎక్కువగా మీరు క్రైస్తవులా అని అంటారు. అదే మీరు మేము పరిశుద్ధులమండి అన్నామని అనుకోండి, ఆలోచిస్తాను, సార్ మీరు ఎవరు అని అంటే మేము పరిశుద్ధులమండి. నేను ఎలాంటి ఎవరి సంబంధిని ఒకవేళ రేపు నన్ను పరిచయం చేయాలంటే దేవుడు ఎలాంటి పరిచయం చేస్తాడు? వీడు దేవుని సంబంధం అంటాడా, దుష్టుని సంబంధం అంటాడా? అందుకనే యోహాను అన్నాడు, మీరు కయ్యను వంటి వారమై ఉండరాదు. అతని క్రియలు చెడ్డవి, తన తమ్ముడిని చంపాను. అలాంటి క్రియలు మనకుంటుంది. మనం మాట ద్వారా కానీ తోటి సహోదరిని చంపకూడదు. మనం డైరెక్ట్గా చంపాల్సిన పర్లేదు. ఒక మాట ద్వారా కానీ మన సహోదరిని చంపకూడదు. అసలు మాట ద్వారా చంపే ప్రయత్నం మనం చేయకూడదు. ఎందుకంటే మాటల ద్వారా చంపే ప్రయత్నం చేస్తే ఆ సహోదరిలో ఏముండదంటే దేవుని ప్రేమ ఉండదంటాడు. వాడు మరణమందు నిలిచి ఉన్నాడని చెప్తుండే యోహాను పత్రిక, మీరు చదువుకోండి. అతను మరణమందు నిలిచినాడు. మనకెందుకండి ఇది? ద్వేషించే పని మనకెందుకండి? ఎందుకు మన ఇతరులకి బాధ కలిగించేది? మనలో నిత్య దేవుడు ఉండదంటున్నాడు, మనం మరణమందు నిలిచి ఉంటామంటున్నాడు. దేవుడు ఎంత మాత్రం కూడా వాడు ఉండడని చెప్తున్నాడు. ఎన్నో విషయాలు చెప్తా ఉన్నాడు. అలాంటి విషయాల కంటే యోహాను పత్రికలో చక్కగా యోహాను చెప్పినట్టుగా ఆ రీతిగా మనం ముందుకు సాగితే మనం ఎవరి వంటి వారు ఉన్నాం? నేను ఎవరి వంటి వారిని? నా కుటుంబం ఎవరి వంటి వారుగా ఉంది? నేను ఎవరి వంటి వారుగా ఉన్నాను? దేవుని వాక్యం మనం సరి చేసినప్పుడు మనం సరి చేసుకుందాం. సరి చేయబడాలి. నీ ప్రవర్తన దిద్దుకుంటే నాకు సంతోషం అన్నాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇన్ని మార్లు చెప్పిన, ఎంత మాట్లాడినా, ఎంత టైం స్పెండ్ చేసినా ఏ మాత్రం కూడా దేవుని మాట విన్నవాడు కాడు కయ్యేను, అపవాది మాట విన్నవాడు.